హబ్కు స్వాగతం. ఈరోజు మనము రాజధాని అమరావతి నగరం, ఈ ఆంధ్రుల కళల రాజధాని అమరావతి గురించి చెప్పుకుందాం. ఇది స్వయం సమృద్ధి నగరం, ఇది సెల్ఫ్ ఫైనాన్సింగ్ సిటీ అనమాట. అంటే ఇది దాని నిధులను అదే సమకూర్చుకుంటుంది. దీని గురించి వివరంగా మేము చెప్తాం, ఎలా ఏంటి అనేది చెప్తాం. ఇది వచ్చేసి ల్యాండ్ పూలింగ్ ద్వారా ఈ రాజధానిలో రైతుల దగ్గర నుంచి 35,000 ఎకరాలు సేకరించారు. ఇంకో 4,000 ఎకరాలు కూడా సేకరిస్తారు. అంతేకాకుండా 15,000 ఎకరాలు గవర్నమెంట్ ల్యాండ్స్ ఉన్నాయి. ఈ సరౌండింగ్ మొత్తం కలిపి టోటల్గా 54,000 ఎకరాలు ఉన్నాయి. ఈ 54,000 ఎకరాల్లో సెంట్రల్ గవర్నమెంట్ ఈ స్కీమ్లు ఇచ్చినవి కానీ, ప్రైవేట్ వాళ్ళకి ఇచ్చినవి కానీ మొత్తం అన్నిటికీ యువగా గవర్నమెంట్ ఆఫీసులు, సెక్రటరియట్, హైకోర్టు, అసెంబ్లీ అన్నీ నిర్మించగా అన్నిటికీ స్థలాలు దాదాపు అన్నీ పోగా 10,000 ఎకరాలు మిగులుతుందని ఎస్టిమేషన్. అన్నీ పోగా ఇంకా గవర్నమెంట్ దగ్గర 5,000 ఎకరాల దాకా ఉంటుంది, 10,000 ఎకరాలు మిగులుద్ది. అప్పుడు 10,000 ఎకరాలు, ఎకరం 10 మొత్తం రైతులకి డెవలప్మెంట్ చేసి వాళ్ళకి ఇవ్వాల్సిన ఫ్లాట్లు వాళ్ళకి ఇచ్చేస్తారు. డెవలప్మెంట్ చేశాక ఈగా మొత్తం పోగా మిగిలింది 10,000 ఎకరాలు. ఎకరా 10 కోట్లు వేసుకున్నా కానీ 1,00,000 కోట్ల పైనే ఇప్పుడు సిఆర్డిఏ దగ్గర ఉంటుంది, రాజధానికి ఉంటుంది. ఈ 10,00,000 కోట్లతో 1,00,000 కోట్ల పైనే వస్తుంది. కాబట్టి దీనికి తెచ్చిన ఫైనాన్స్ ఇప్పుడు హడ్కో, ఏషియా అభివృద్ధి బ్యాంకు, వరల్డ్ బ్యాంక్ వీటి దగ్గర నుంచి తీసుకొచ్చిన అప్పులు, వడ్డీలు అన్నీ తీర్చేయచ్చు అనమాట. అందువల్ల ఈ సిటీకి అప్పే ఉండదు. అప్పుడు ఇది సెల్ఫ్ ఫైనాన్స్ సిటీ అయిపోయింది. రాజధాని స్వయంగా తనకు తనే అభివృద్ధి చెందింది. కాబట్టి అమరావతి మంచి స్వయం సమృద్ధి నగరంగా తయారవుతుంది. ఆ తర్వాత ఫ్యూచర్ డెవలప్మెంట్ బాగుంటుంది. ఎకరా 10 కోట్లు దాటిపోయి 10-15 కోట్ల వరకు వెళ్ళిపోయే అవకాశం ఉంది. ఫ్యూచర్లో మంచి డెవలప్మెంట్ ఉంది. ఈ సిటీ క్యాపిటల్ సరౌండింగ్ ఉన్న రైతులు కూడా పూర్తిగా అభివృద్ధి చెంది ఈ ఏరియా మొత్తం అర్బన్ ఏరియా, ఇటు కంచించర్ల వైపు కానీ, ఇటు విజయవాడ వైపు కానీ, ఇటు గుంటూరు వైపు కానీ పూర్తిగా మొత్తం అర్బన్ ఏరియా వస్తుంది. ఈ ఏరియా అంతా డెవలప్ అయింది. ఈ సరౌండింగ్ ఇండస్ట్రీస్ మొత్తం డెవలప్ అవుతాయి. కాబట్టి విజయవాడ ఈ సిటీ క్యాపిటల్ సరౌండింగ్ 40-50 కిలోమీటర్ల వరకు పూర్తిగా అభివృద్ధి చెందింది. ఓకే, లైక్, షేర్, సబ్స్క్రైబ్.